దబాంగ్ ఢిల్లీ కేసీ వర్స్ యు ముంబా ఈరోజు హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో యు ముంబాపై దబాంగ్ ఢిల్లీ 39-36 6 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. దబాంగ్ ఢిల్లీ కేసీ నుంచి అస్సు మాలిక్ కెప్టెన్గా వ్యవహరించారు. మళ్ళీ అతను ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈరోజు మ్యాచ్లో టోటల్ 17 రైడ్ పాయింట్లు సాధించగా గుమ్మన్ సింగ్ 13 పాయింట్లతో యు ముంబా యొక్క కీలకమైన ప్రదర్శన చేశాడు. అయినా యు ముంబాను గెలిపించుకోలేకపోయాడు. ఇరు పక్షాలు తరచూ ఆధిక్యంలోకి వర్తిస్తూ పోతూ ఉన్నవి. ఇది ఆరంభం కావడానికి ముందటే ఉన్నది. యు ముంబా మొదటగా 9-5తో ముందంజలో ఉంది. కానీ తర్వాత దబాంగ్ ఢిల్లీ కేసీ కొన్ని దృఢమైన డిపెండెన్స్ చేయడం వల్ల యు ముంబా యొక్క ఆధిక్యాన్ని తగ్గించడమే కాకుండా విశాల్ భరద్వాజ్ రెవెల్ నుంచి బెంచ్ నుంచి వచ్చి 2 సూపర్ టాకిల్ చేసి దబాంగ్ ఢిల్లీ కేసీకి తిరిగి ఆధిక్యంలోకి వచ్చేలా చేశాడు. ఏదేమైనప్పటికీ యు ముంబా సగం చివరి దశలో ఉన్నప్పుడు ఆల్అవుట్ సాధించి అప్పుడు ఆధిక్యాన్ని సంపాదించింది. కానీ దబాంగ్ ఢిల్లీ కేసీ అయితే అస్సు యొక్క బహుళ పాయింట్ రైడీతో గేమ్లోకి తిరిగి వచ్చినట్టు అనిపించేది. అప్పుడు ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి ఇరు టీంలు 16 పాయింట్లతో ఈక్వల్గా ఉంది. దబాంగ్ ఢిల్లీ కేసీ ప్రణయ్ రాలే ఆల్అవుట్ కోసం లాబీలోకి అడుగుపెట్టడానికి ముందు అస్సు 3 టాకిల్ పాయింట్లు సాధించడంతో రెండో సగభాగంలో ముందంజ వేసింది మరియు ఢిల్లీ జట్టు ఆధిక్యంలోకి వచ్చింది. ద్వితీయార్ధంలో 3 నిమిషాల పాటు 22-17తో ఆధిక్యంలో నిలిచింది. అప్పుడు దబాంగ్ కేసీ ప్రశాంతంగా తమ ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయారు. చాప్ కింద నీళ్ళ లెక్క. గుమన్ అద్భుతమైన సూపర్ రైడ్ను రూపొందించే వరకు వారి ఆటలో పారుతున్నట్లు అనిపించింది. అతను 28-25 వద్ద తన జట్టుకు పోరాట అవకాశం అందించడానికి 4 డిఫెండర్ల బారి నుంచి తప్పించుకున్నాడు. 10 నిమిషాలు మిగిలి ఉండగానే దబాంగ్ ఢిల్లీ కేసీ 3 మాత్రమే మిగిలి ఉన్నారు క్రీజ్ మీద. మరియు యు ముంబా పునరాగమనానికి పసిగట్టింది. అప్పుడు 33-36 వద్ద ఉన్నప్పుడు కేవలం 3 పాయింట్లను తగ్గించడానికి హెదరాలీ ఎక్నామీ 2 కీలకమైన పాయింట్లను తీయడానికి బెంచ్ నుండి బయటికి రావడంతో వారు స్ఫూర్తిదాయకమైన ప్రయత్నం చేశారు. అయితే చివరి నిమిషంలో మంజీత్ చేసిన అద్భుతమైన సూపర్ ట్రాకిల్ వల్ల దబాంగ్ ఢిల్లీ కేసీ ఉత్కంఠభరితమైన మ్యాచ్లో విజయం సాధించింది. ఈరోజు టాప్ పర్ఫార్మెన్స్లో చూస్తే దబాంగ్ ఢిల్లీ కేసీ నుంచి ఉత్తమ రైడర్ అస్సు మాలిక్ 17 రైడ్ పాయింట్లు, అలాగే బెస్ట్ డిఫెండర్గా విశాల్ భరద్వాజ్ 5 టాకిల్ పాయింట్లు, అలాగే యు ముంబా ఉత్తమ రైడర్ గుమన్ సింగ్ 13 రైడ్ పాయింట్లు చేయగా ఉత్తమ డిఫెండర్గా స్వింబేర్ చేశారు. ఇదే కాకుండా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. ఢిల్లీ అస్సు మాలిక్ 17 రైడ్ పాయింట్లు సాధించాడు. అందులో 13 టచ్ పాయింట్లు ఉండగా 4 బోనస్ పాయింట్లు ఉన్నాయి. ఇతను ఈ మ్యాచ్లో టోటల్ 19 రైడ్ చేశాడు. అందులో 13 సక్సెస్ అయ్యాయి, 2 మాత్రమే అన్సక్సెస్ అయ్యాయి, 4 ఎంటీ రైడ్ చేశాడు. అలాగే విక్రాంత్ 3 టాకిల్ పాయింట్ సాధించాడు. మను 1 టచ్ పాయింట్ సాధించాడు. యోగేష్ 3 టాకిల్ పాయింట్ సాధించాడు. ఆకాశ్ పరమేశ్వర్ 1 బోనస్ పాయింట్ సాధించాడు. విశాల్ భరద్వాజ్ ఇతను మన తెలుగు వాళ్ళకు బాగా సుపరిచితమైన ప్లేయర్, ఎందుకంటే లాస్ట్ సీజన్లో మన తెలుగు టైటన్స్ తరపు నుంచి ఆడాడు. ఇతను ఈరోజు మ్యాచ్లో 5 టాకిల్ పాయింట్ సాధించాడు. ఇతను 5 సార్లు టాకిల్ పాయింట్ చేస్తే 3 సక్సెస్ అయ్యి 2 అన్సక్సెస్ అయ్యాయి. అంతేకాకుండా ఈరోజు మ్యాచ్లో 2 సూపర్ టాకిల్ చేశాడు. మంజీత్ 5 పాయింట్లు సాధించాడు. అందులో 1 టచ్ పాయింట్, 2 బోనస్ పాయింట్లు ప్లస్ 1 సూపర్ టాకిల్ సాధించాడు. అందువలన టాకిల్ పాయింట్స్ 2 లభించేవి. యు ముంబా నుంచి గుమన్ సింగ్ 13 రైడ్ పాయింట్స్ సాధిస్తే అందులో 10 టచ్ పాయింట్లు, 3 బోనస్ పాయింట్లు, సూపర్ 10 సాధించాడు. ఇతను ఈరోజు మ్యాచ్లో టోటల్ 17 రైడ్ చేస్తే 8 సక్సెస్ అయ్యి 4 అన్సక్సెస్ అయ్యి 5 ఎంటీ రైడ్లు చేశాడు. సురేందర్ సింగ్ 3 టాకిల్ పాయింట్ సాధించాడు. ముఖ్లిన్ షణ్ముగం 2 టాకిల్ పాయింట్ చేశాడు. అమీర్ మొహమ్మద్ జబర్దస్త్ ఈరోజు మ్యాచ్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఇతను సాధించింది ఓన్లీ 1 టచ్ పాయింట్ మాత్రమే. బిట్టు 2 టాకిల్ పాయింట్ సాధించాడు. సోంబీర్ 3 టాకిల్ పాయింట్ సాధించాడు. హైదర్ అలీ ఎక్రామీ 3 టచ్ పాయింట్ సాధించాడు. ప్రణయ్ రాణే 3 టచ్ పాయింట్లు సాధించాడు. అందులో 2 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్ ఉంది. అంతేకాకుండా ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ఏ టీము ఏ పొజిషన్లో ఉందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో జైపూర్
పింక్ ప్యాంథర్స్ 14 మ్యాచ్లకు గాను 58 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే పునేరి పల్టన్ 12 మ్యాచ్లకు గాను 52 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. దబాంగ్ ఢిల్లీ 14 మ్యాచ్లకు గాను 8 గెలిచి 4 ఓడిపోయి 2 టైతో 49 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. గుజరాత్ జైన్స్ 13 మ్యాచ్లకు గాను 44 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. హర్యానా స్టీలర్స్ 13 మ్యాచ్లకు గాను 39 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉండగా బెంగాల్ వారియర్స్ 13 మ్యాచ్లకు గాను 38 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ 14 మ్యాచ్లకు గాను 37 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉంది. బెంగళూరు బుల్స్ 14 మ్యాచ్లకు గాను 37 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉంది. అలాగే యు ముంబా 13 మ్యాచ్లకు గాను 6 గెలిచి 6 ఓడిపోయి 1 టైతో 37 పాయింట్లతో 9వ ప్లేస్లో ఉంది. తమిళ్ తలైవాస్ 13 మ్యాచ్లకు గాను 25 పాయింట్లతో 10th ప్లేస్లో ఉండగా యూపీ యోధా 14 మ్యాచ్లకు గాను 23 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. తెలుగు టైటన్స్ 13 మ్యాచ్లకు గాను 10 పాయింట్లతో లాస్ట్ ప్లేస్లో ఉంది. ఇదే కాకుండా ఇప్పటి వరకు ఇచ్చిన టాప్ 3 రైడింగ్లో అలాగే డిఫెన్స్లో ఎవరున్నారో ఒకసారి చూద్దాం. జైపూర్ టీం నుంచి అర్జున్ దేశ్వాల్ 159 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా అసూ మాలిక్ ఈరోజు పర్ఫార్మెన్స్ మొత్తం కలుపుకొని 147 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో పవన్ సార్వత్ 133 పాయింట్లతో. బెంగాల్ టీం ఇంకా డిఫెన్స్ రూపంలో బెంగాల్ నుంచి శుభం సిండే 40 టాకిల్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా తమిళ్ తలైవాస్ నుంచి సాహిల్ గులియా 46 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. బెంగళూరు నుంచి సుజిత్ సింగ్ 45 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర. థ్యాంక్ యూ. గుడ్ నైట్.